ఐదవ అధ్యాయం విన్నాం కదా. ఇప్పుడు 6వ అధ్యాయానికి స్వాగతం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం 30 అధ్యాయాల పఠనం జరుగుతుంది. దీపదాన విధి మహత్యం. దీపదాన విధి మహత్యము. ఓ రాజేంద్ర, కార్తీక మాసం నెల రోజులు పరమేశ్వరుని శ్రీ మహావిష్ణువును పంచామృతంతో అభిషేకం చేసిన వారికి, కస్తూరి కలిపిన మంచి గంధపు నీటితో భక్తితో పూజించిన వారికి 10,000 అశ్వమేధ యాగములు చేసినంత పుణ్యం దక్కుతుంది. అదేవిధంగా ఏ మనుష్యుడు కార్తీక మాసం అంతా దేవాలయం నందుగాని దీపారాధన చేయనో వారికి విష్ణు సన్నిధి ప్రాప్తిస్తుంది. దీపదానం ఏ విధంగా చేయాలనేది వివరిస్తాను విను అని ఈ విధంగా చెప్పనారంభిస్తాడు. పత్తి తానే స్వయంగా తీసి శుభ్రపరిచి వత్తులు చేయాలి. వరిపిండితో కానీ గోధుమ పిండితో కానీ ప్రమిద వలె చేసి వత్తులు వేసి ఆవు నెయ్యి వేసి దీపం వెలిగించి ఆ ప్రమిదను దక్షిణంతో పాటు బ్రాహ్మణునకు దానంగా ఇవ్వాలి. ఈ ప్రకారంగా కార్తీక మాసమందు ప్రతిరోజు చేసి చివరి రోజున వెండి ప్రమిదను చేయించి బంగారముతో ఒత్తిని చేయించి ఆవు నెయ్యి నిండుగా పోసి పూర్వం చేసిన విధంగా దానం చేసిన బ్రాహ్మణునికే దీనిని కూడా దానం చేయాలి. ఈ విధంగా చేసినచో సకల ఐశ్వర్యములు కలుగుటయే కాక మోక్షప్రాప్తి కూడా కలుగును. దీపదానం చేయువారు ఈ శ్లోకం చెప్పవలను అని శ్లోకం చెప్పనారంభించారు. దీపదాన శ్లోకం. సర్వజ్ఞానప్రదం దీపం సర్వసంపత్సుఖావహం దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదా మమ. దీని తాత్పర్యం: అన్ని విధాలుగా జ్ఞానం కలుగు చేయున్నది, సకల సంపదలు కూర్చున్నది అగు ఈ దీపమును చేయుచున్నాను కనుక నాకు శాంతి కలుగుగాక. ఈ విధంగా దీపదానం చేసిన తర్వాత బ్రాహ్మణ సమారాధన చేయాలి. శక్తి లేనివారు ఇద్దరికైనా భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలు ఇచ్చి వారి ఆశీర్వాదం పొందాలి. ఈ విధంగా పురుషులు గాని స్త్రీలు కాని ఎవరు చేసినను సిరి సంపదలు, విద్యాభివృద్ధి, ఆయుష్ వృద్ధి కలిగి సుఖంగా జీవించెదరు. ఈ దీపదాన ప్రభావాన్ని తెలిపే ఒక కథ కలదు, దానిని చెప్పెదను అని వశిష్ఠుడు జనకునితో ఇట్లా చెప్పసాగాడు. లుబ్ధవితంతువు స్వర్గంకు వెళ్ళుట. పూర్వకాలమున ద్రవిడ దేశంలోని ఒక గ్రామములో ఒక స్త్రీ కలదు. ఆమెకు పెళ్ళైన కొద్ది కాలానికే భర్త చనిపోయాడు. ఆమెకు సంతానం కాని బంధువులు కాని ఎవ్వరూ లేరు. అందుచే ఆమె ఇతరుల ఇండ్లలో దాసి పని చేసి అక్కడనే తించు కాలం గడిపేది. ఆ విధంగా వచ్చిన డబ్బును వడ్డీలకు ఇచ్చి మరింత డబ్బును కూడబెట్టుకునేది. శ్రీమంతుల ఇండ్లలో దాసి పనులు చేస్తూ తన మాటలతో వారిని మంచి చేసుకుని జీవితం గడిపి ఎంత సంపాదిస్తేనేమి, ఆమె ఒక్కరోజు కూడా ఉపవాసం గాని దేవుని మనసారా ధ్యానించుట గాని చేయలేదు. పైగా వ్రతములు చేసేవారిని, తీర్థయాత్రలకు వెళ్లేవారిని చూసి అవహేళన చేసేది. ఏ ఒక్క భిక్షగానికి పిడికెడు బియ్యం కూడా పెట్టక తాను తినక ధనం కూడబెట్టుకొని పిసినారి జీవితం గడిపేది. ఈ విధంగా ఉండగా కొంతకాలానికి శ్రీ రంగనాథ స్వామి దర్శనానికి పోవచ్చున్న ఒక బ్రాహ్మణుడు ఆ గ్రామం మీదుగా వెళుతూ ఆ స్త్రీని చూసి జాలిపడి, అమ్మా, నీవు చేస్తున్న పని సరైంది కాదు. మన ఈ శరీరములు శాశ్వతములు కావు, నీటి బుడగ వంటివి. ఏ క్షణంలోనైనా మృత్యువు మనలను తీసుకుపోవును, ఎవ్వరూ చెప్పలేరు. అలాంటి ఈ శరీరాన్ని నీవు శాశ్వతమని భ్రమపడుతున్నావు తల్లి. నీవు బాగా ఆలోచించు. అగ్నిని చూసి మిడత దాన్ని తిన్నామని భ్రమపడి దగ్గరకు వెళ్ళి అందులో పడి కాలిపోతుంది. అదేవిధంగా మానవుడు కూడా ఈ శరీరమే శాశ్వతమని నమ్మి అంధకారంలో పడి నశిస్తాడు. కావున నా మాట విని నీవు తినక ఇతరులకు పెట్టక కాబట్టి నా మాట విని నీవు తినక ఇతరులకు పెట్టక అన్యాయంగా ఆర్జించిన ధనము ఇప్పుడైనా పేదలకు దాన ధర్మాలు చేసి పుణ్యం సంపాదించు. నీ పాప పరిహార్థంగా వచ్చే కార్తీక మాసం అంతయు ప్రాతకాలంన నది స్నానం చేసి శివ విష్ణువులను భక్తితో పూజించి దాన ధర్మాలు చేసి బ్రాహ్మణులకు భోజనం పెట్టినచో నీ పాపాలన్నీ నశించి మోక్షం పొంది వచ్చే జన్మలో నీవు పుణ్యవతివై సకల సౌభాగ్యములు పొందగలవు అని ఉపదేశించి తన దారిని తాను వెళ్ళిపోయాడు. ఆమె
బ్రాహ్మణుడు చెప్పిన మాటలు విని తన అజ్ఞానముకు చింతించి తన మనసు మార్చుకొని నాటి నుండి దాన ధర్మాలు చేస్తూ కార్తీక మాసంలో నిత్యం దీపదాన వ్రతాన్ని పాటించి శివకేశవులను భక్తితో ఆరాధించి యథాశక్తిగా బ్రాహ్మణులకు భోజనం పెట్టి తాను తినేది. ఆ విధంగా చేయడం వల్ల జన్మరాహిత్యమై మోక్షం పొందింది. విన్నారు కదా జనక మహారాజా. ఈ విధంగా ఎవరైనా కానీ కార్తీక మాసంలో ఇతరులకు కార్తీక మహత్యం గురించి వివరించిన లేదా కార్తీక పురాణం పఠించిన దాని యొక్క మహత్యమును కానీ లేదా ప్రాశస్త్యమును ఎవరికైనా తెలియజేసిన కార్యరూపమున కానీ భావరూపమున కానీ దాని యొక్క ఫలితం అత్యద్భుతంగా ఉంటుంది. మోక్షం పొందుతారు, ఈతి బాధలు తొలగుతాయి. కావున మీరు కూడా ఈ రోజుటి నుండి పురాణ పఠనం ప్రారంభించి అందరికీ ఈ విషయాన్ని తెలియజేయగలరు. ఈ మహా సత్కార్యం నందు పాల్గొనేటట్లు చేయండి. జన్మరాహిత్యం పొంది స్వర్గస్థులవుతారు, శివ కైవల్యం పొందుతారు అని చెప్తాడు. ఇది శ్రీ వశిష్ఠ ప్రోక్త స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యమందలి 6వ అధ్యాయము 6వ రోజు పారాయణం పూర్తయినది. ఇలాంటి మరిన్ని భక్తి వీడియోల కోసం, భక్తి సమాచారం నిరంతర ప్రసారాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి 7వ అధ్యాయంలో కలుద్దాం. నమస్కారం.